ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం నేర్చుకుంటుంది కరెంట్ అఫైర్స్ ఇన్ న్యూస్ పేపర్. కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్లో ఫస్ట్గా మనం చూసేది పిఎం సీఎంలను తొలగించే బిల్లుపై జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా అపరాజిత సారంగి. కమిటీలో 31 మంది సభ్యులు. ఏపీ, తెలంగాణ నుంచి 3 చొప్పున ఎంపీలకు చోటు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల నిబంధనలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులైనా తొలగించేందుకు వీలు కల్పిస్తూ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలించేందుకు భాజపా ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వం 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ సంఘం అంటే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. ఇందులో భాజపా నుంచి 15 మంది, ఇతర ఎన్డీఏ పార్టీల నుంచి 11 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలో కీలక పార్టీలు ఈ జేపీసీని బహిష్కరించాలని నిర్ణయించడంతో విపక్ష పార్టీల సభ్యుల సంఖ్య 4కే పరిమితమైంది. ఎన్సీపీ, ఎస్పీ, అకాలీదళ్, ఏఐఎంఐఎం, వైకాపా మాత్రమే ఈ కమిటీలో చేరాయి. ఓ నామినేటెడ్ సభ్యుడిని కూడా ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి డికే అరుణ బీజేపీ, కె లక్ష్మణ్ బీజేపీ, అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం, లావు కృష్ణదేవరాయలు టీడీపీ, వల్లభనేని బాలశౌరి జనసేన, నిరంజన్ రెడ్డి వైసీపీలకు చోటు లభించింది. ఈ జేపీసీ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లును కూడా పరిశీలించనుంది. భాజపా బి టీమ్గా వ్యవహరించే పార్టీలకు జేపీసీలో చోటు దక్కిందని కాంగ్రెస్ విమర్శించింది. స్పోర్ట్స్లో ఈరోజు ఎలాంటి కరెంట్ అఫైర్స్ లేవు కావున స్పోర్ట్స్ మనం క్యాజువల్గా చూసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. బిజినెస్లో విశాఖలో లుపిన్ ఆంకాలజీ యూనిట్, అగ్రసేన ఔషధ కంపెనీ అంటే ఫార్మా కంపెనీ లుపిన్ లిమిటెడ్కు అనుబంధ సంస్థ అయిన లుపిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ విశాఖపట్నంలో క్యాన్సర్ మందులు ఉత్పత్తి చేసే యూనిట్ను ప్రారంభించనుంది. ఏపీ న్యూస్ ప్రకారం ఇది ఫాలో అయితే మంచిది. ఇది ఒక న్యూస్ ఫ్రెండ్స్. ముందస్తు బెయిల్ కోసం తోలితే ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుగా, సెషన్స్ కోర్టుగా? తేల్చేందుకు త్రిసభ్య ధర్మాసనం వేసిన సుప్రీంకోర్టు. భారతీయ నాగరిక సురక్షా సంస్థ BNSSలో సెక్షన్ 482 కింద ముందస్తు బెయిల్ కోసం కక్షిదారులు తొలుత ఏ కోర్టును ఆశ్రయించాలన్న విషయంలో త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం ప్రకటించింది. ఎక్కువ ముందస్తు బెయిల్ కేసులకు నేరుగా కేరళ హైకోర్టు స్వీకరించడంపై ఇటీవల జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోహన్ మెహతా ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. సెషన్స్ కోర్టులోనైతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నేరుగా హైకోర్టు స్వీకరించడం వలన కొన్ని కీలక అంశాలు మనుగడకే మరుగున పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని 3 సభ్యుల ధర్మాసనం నిర్ణయించాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఇవి ఈనాటి కరెంట్ అఫైర్ ఓరియంటెడ్ స్టోరీస్ 13/11/2025. ఏమాత్రం చూసుకుంటే సరిపోతుంది. పేపర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇగోండి చూడండి. ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్లో జరిగిన బాంబు ఘటనకు సంబంధించింది ఇది.
యాక్చువల్గా ఇది జస్ట్ నరేంద్ర మోడీ గారు పరామర్శించిన విషయం కాబట్టి ఇది అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దాడి జరిగిన రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం చదువుకోవాలి. అందులో ఇంపార్టెంట్ ఏ ప్లేస్లో జరిగింది, ఎలా జరిగింది, దాడికి గల కారణాలు. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ చాలా ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.